ఎపిసోడ్ నంబర్ 41. చక్రవర్తి సాగర్. తమను బంధించిన అధీరాకు ఎంత డబ్బిచ్చినా అతను తమను వదిలే ఛాన్స్ లేదని అనుకున్నాడు సాగర్. అప్పుడు అధీరా మాట్లాడుతూ, మీరు నేను అడిగినంత డబ్బు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు. ఇందులో నా తప్పేమీ లేదు. డబ్బు ఇవ్వలేకపోవడం మీదే తప్పు అని చెప్పి దూరంగా ఉన్న తన మనిషిని పిలిచి రాజీవ్ వైపు చేయి చూపించి, ఇతన్ని బయటకు తీసుకెళ్లి ముందుగా అతని చేతులు కాళ్ళు నరికి కాకులకు గద్దలకు ఆహారంగా వేయండి. ఆ తర్వాత అతన్ని ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలోకి విసిరేయండి అని చెప్పాడు. ఆ మాట వినగానే రాజీవ్ ముఖం పాలిపోయింది. నిజానికి అధీరా తానిచ్చే డబ్బుకు లొంగిపోయి తనను వదిలేస్తే అతను వెళ్లి జ్యోతిని రక్షించడానికి పోలీసులను తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు. అలా చేస్తే జ్యోతి తనను ఎప్పటికీ వదిలిపెట్టదని నమ్మకంతో ఉన్నాడు. కాని అధీరా తనను చంపమని చెప్పడంతో అతనిలో భయం మొదలైంది. అధీరా మాటలు విని అతని మనుషులు రాజీవ్ను గట్టిగా పట్టుకుని బయటకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. రాజీవ్ భయంగా, వద్దు, నన్నేం చేయొద్దు అని అరుస్తూ తనను వదిలేయమని అధీరా వైపు చూస్తూ ప్రాధేయపడుతున్నాడు. ఇంతలో సాగర్ హఠాత్తుగా, ఆగండి, నేను మీకు డబ్బు ఇవ్వను, కాని నా దగ్గర ఉన్న ఈ రింగ్ మాత్రం ఇవ్వగలను. ఈ రింగ్ డబ్బు కన్నా చాలా విలువైనది అని అంటూనే తాను గౌతమ్ దగ్గర నుండి తీసుకున్న ఉంగరాన్ని తన వేలి నుండి తీశాడు. ఆ రింగ్ చూడగానే అది ప్రత్యేకంగా ఉందని అనుకున్నాడు సాగర్. కాని అందులో ఉన్నదేంటో అతనికి తెలియదు. ఆ రింగ్ చాలా పురాతనమైనది, అలాగే దాని వాల్యూ కూడా చాలా ఎక్కువే ఉంటుందని అనుకున్నాడు సాగర్. అధీరా ముఖం చిట్లిస్తూ సాగర్ చూపించిన రింగు వైపు చూశాడు. దాన్ని చూడగానే అతని ముఖంలో ఏదో మార్పు కనిపించింది. దాంతో అతను సాగర్ వైపు సీరియస్ గా చూస్తూ, ఈ రింగ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అధీరా ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ చూసి సాగర్ మనసులో ఏదో ప్లాన్ తట్టింది. దాంతో అతను అధీరా వైపు చూసి, ఈ రింగ్ ఎక్కడ్నుంచి వచ్చిందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు అధీరా ముఖాన్ని జాగ్రత్తగా గమనించాడు సాగర్. కాని ఇంతలో సాగర్ మాటలు విన్న రాజీవ్ కోపంగా, ఏయ్ సాగర్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వతనితో అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అతనికి కోపం వస్తే మనమందరం ఇక్కడికిక్కడే చచ్చిపోతాం. అది నీకు అర్థమవుతుందా లేదా అని అన్నాడు. అధీరా వెంటనే రాజీవ్ వైపు తిరిగి, ఇంకొక మాట మాట్లాడావంటే నేను నీ నాలుక కోసేస్తాను అని సీరియస్ గా చెప్పాడు. దాంతో రాజీవ్ నోరు ఒక్కసారిగా మూతపడిపోయింది. ఆ తర్వాత అధీరా సాగర్ వైపు తిరిగి, నీకు ఆ రింగ్ ఎక్కడ్నుంచి వచ్చిందో నాకు తెలియాలి అని అన్నాడు. కాని ఆ మాటలు చెప్తున్నప్పుడు అతని గొంతు భయంతో తడబడుతూ గుటకలు మింగడం సాగర్ గమనించాడు. అప్పుడు సాగర్ అతని వైపు కాన్ఫిడెంట్ గా చూస్తూ, ఈ రింగ్ నాదే, నువ్వు కావాలంటే ఎవరినైనా పంపించి ఎంక్వైరీ చేయించుకోవచ్చు అని సీరియస్ గా చెప్పాడు. ఆ మాట వినగానే అధీరా ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. అతని నుదిటిపై నుండి చెమట చుక్కలు కారడం మొదలయ్యాయి. ఆ తర్వాత అధీరా వెంటనే అక్కడున్న తన వాళ్లతో, అతన్ని పక్క రూంలోకి తీసుకెళ్ళండి, నేనతన్ని క్లియర్గా ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. అధీరా అక్కడి నుండి బయలుదేరుతూ ఉండడం చూసిన రాజీవ్ హడావుడిగా లేచి, నన్ను వెళ్ళనివ్వండి, మీరు నన్ను వదిలేస్తే మీకు 50 కోట్లు డబ్బిస్తానని మాటిస్తున్నాను అని అన్నాడు. అధీరా అతని గొడవ విననట్లుగా చిరాగ్గా చూసి, ముందు వీడి సంగతి చూడండి అని తన మనుషులతో చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు మనుషులు రాజీవ్ను చితక్కొట్టడం మొదలుపెట్టారు. మరో ఇద్దరు సాగర్ను పక్కనే ఉన్న రూంకి తీసుకెళ్లారు. అతని వెనుకే లోపలికి వెళ్లిన అధీరా తన మనుషుల్ని బయటకు పంపించి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా సాగర్ కాళ్లపై పడి, నన్ను క్షమించండి మాస్టర్, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, మీతో తప్పుగా ప్రవర్తించాను అని అన్నాడు. ఆ మాటలు విని సాగర్ అయోమయంలో పడ్డాడు. అధీరా తనను మాస్టర్ అని ఎందుకు పిలుస్తున్నాడో సాగర్కి అర్థం కాలేదు. అయినా అధీరా ముఖంలో తన పట్ల గౌరవం చూసిన వెంటనే మళ్లీ సాగర్ ధైర్యాన్ని తెచ్చుకొని, సరే సరే, తెలియక చేశావు కాబట్టి క్షమిస్తున్నాను అని అన్నాడు. థాంక్యూ మాస్టర్ అని భయం భయంగా చెప్పిన అధీరా వెంటనే నెమ్మదిగా పైకి లేచి, మాస్టర్, మీరు హఠాత్తుగా ఇక్కడికెందుకు వచ్చారు? మీరు వస్తున్నట్లు నాకింతవరకు నోటీస్ ఎందుకు రాలేదు అని అడిగాడు. ఆ ప్రశ్నకు సాగర్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వెంటనే ముఖాన్ని కోపంగా మార్చుకుంటూ, అంటే నేను ఎక్కడికి వెళ్లాలో కూడా ముందు నీకు చెప్పి పర్మిషన్ తీసుకోవాలా? నువ్వు నీ పనిని సరిగ్గా చేస్తే చాలు, మిగతా విషయాల గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అతని కోపం చూసి అధీరా భయపడుతూ, సరే మాస్టర్ అని అన్నాడు. నిజానికి అధీరా తనను ఐరన్ ఈవిల్ అలయన్స్ కి చక్రవర్తిగా అనుకుంటున్నాడని సాగర్కు తెలియదు. అధీరా అలా అనుకోవడానికి కూడా కారణం ఉంది. ఐరన్ ఈవిల్ అలయన్స్ కు చెందిన బిగ్ షాట్స్ అందరూ
సీక్రెట్ కింగ్డమ్లోని హెడ్ క్వార్టర్స్లోనే నివసిస్తూ ఉంటారు. కానీ ఆ అలయన్స్ కు చక్రవర్తిగా ఉండే వ్యక్తి మాత్రం ఎప్పుడూ రహస్యంగానే ఉండేవాడు. అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అతను చాలా సంవత్సరాల క్రితం ఇవిల్ అలయన్స్ కు సంబంధించిన ఒక వ్యక్తి కోసం అతను వెతుకుతూ వెళ్లాడని అందరూ చెప్పుకుంటారు. కాని ఇన్నాళ్లకు సాగర్ దగ్గరున్న ఉంగరాన్ని చూసి అతనే చక్రవర్తి అని అనుకున్నాడు అధిరా. కాని సాగర్ వయసు చూస్తే చాలా తక్కువగా కనిపించింది. అందుకే అధిరా అతన్ని ఆ ప్రశ్న అడిగాడు. కాని తెలివిగా తప్పించుకున్న సాగర్ అక్కడ ఉన్న చైర్లో కూర్చొని అధిరా వైపు చూసి, ఆఫీసర్ జ్యోతి మన మనుషుల్ని చాలా మందిని పట్టుకున్నారని నువ్వు ఇప్పుడే చెప్పావు కదా అని అడిగాడు. అవును మాస్టర్, మీకు తెలుసో లేదో కాని ఆఫీసర్ జ్యోతి కూడా సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన వ్యక్తి అని చెప్పాడు అధిరా. సరే సరే, ఆ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదు అని అయిష్టంగా మొహం పెట్టి అధిరా మాటలను అడ్డుకున్న సాగర్, ఈ హైదరాబాద్ లో మన అలయన్స్ గురించి పూర్తిగా ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని అధిరాతో చెప్పాడు. అర్థమైంది మాస్టర్ అని గౌరవంగా తలూపాడు అధిరా. ఇంతలో సాగర్ కు హఠాత్తుగా ఆకలి వేస్తున్నట్లు అనిపించడంతో ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక, ఈరోజు నేనేమీ తినలేదు అని అన్నాడు. నాకర్థమైంది మాస్టర్, మీకు చాలా పనులు ఉంటాయి. ఆ బిజీలో పడి తినేందుకు కూడా మీకు టైం కుదరకపోయుండొచ్చు. నేను వెంటనే మీకు తినడానికి ఆహారం ఏర్పాటు చేస్తాను అని తెలివిగా సమాధానం చెప్పాడు అధిరా. సరే, త్వరగా వెళ్లి రెడీ చేయి. తన చేతిని మెల్లగా ఊపాడు సాగర్. దాంతో అధిరా వెంటనే ఆ గది నుండి బయటకు వెళ్లిపోయాడు. ఆ గదిలో ఒంటరిగా ఉండడంతో సాగర్ అటూ ఇటూ చూస్తూ గదిని పరిశీలించడం మొదలుపెట్టాడు. చుట్టూ చూసిన అతనికి అది అధిరా గది అని అర్థమైంది. తర్వాత ఆ గదిలో మూలగా ఒక బ్లాక్ బాక్స్ కనిపించడంతో సాగర్ దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేం బాక్స్ అని అనుకుంటూ దాని దగ్గరకు వెళ్లి ఆ బాక్స్ ను బలవంతంగా ఓపెన్ చేశాడు. అందులో అతనికి ఒక బుక్ కనిపించింది. దానిపై పవర్ ట్రైనింగ్ ఆర్ట్ అని రాసి ఉంది. దానితోనే పాటు ఏదో బాటిల్ కూడా ఉంది. సాగర్ వెంటనే ఆ బాటిల్ చేతిలోకి తీసుకుని చూశాడు. అందులో ఏదో పౌడర్ ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత సాగర్ ఆ పుస్తకంలో ఏముందో చూడాలన్న ఉత్సాహంతో దానిని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. అందులో ముందుగా అద్భుతమైన శక్తి గల ఒక పౌడర్ గురించి రాసి ఉంది. అందులో ఉన్న దాని ప్రకారం ఆ మెడిసిన్ ఒక డ్రగ్ లాంటిదని సాగర్ వెంటనే గుర్తించాడు. అది చాలా పవర్ఫుల్ అని కూడా అర్థమైంది. కాని ఈలోగా ఆ రూమ్ బయట అడుగుల శబ్దం దగ్గరవుతున్న చప్పుడు వినిపించడంతో అతను ఆ బుక్ ని హడావుడిగా తన షర్ట్ లోపల పెట్టి దాచేసుకుని ఆ బాక్స్ క్లోజ్ చేసి వచ్చి మళ్లీ ఏమీ తెలియనట్లు చైర్లో కూర్చున్నాడు. వెంటనే ఆ డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు అధిరా. కాని అతను లోపలికి వచ్చిన మొదటి క్షణంలోనే అతని చూపు ఆ బ్లాక్ బాక్స్ పై పడటం సాగర్ స్పష్టంగా గమనించాడు. అధిరా కళ్ళలో చిన్నపాటి భయం కూడా కనిపించడం సాగర్ దృష్టిని దాటిపోలేదు. అది గమనించిన సాగర్ అధిరా చేతిలో టీ కప్ తీసుకుంటూ, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు. అదేం లేదు మాస్టర్, మీరు ఒంటరిగా ఉంటారేమో, మీకు లేట్ అవుతుందేమోనని భయపడుతూ హడావుడిగా వచ్చాను. అందుకే కొంచెం కంగారుగా ఉంది అని చెప్పి వెంటనే తలుపు వైపు తిరిగి, త్వరగా ఫుడ్ లోపలికి తీసుకురండి అని అన్నాడు. అతని మాట పూర్తయ్యేలోపే 5-6 మనుషులు చేతిలో ఆహారంతో అక్కడికొచ్చారు. వాళ్ళు తమ వెంట తీసుకువచ్చిన భోజనాన్ని టేబుల్ పై ఉంచి సాగర్కు నమస్కరించి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారు. అప్పుడు అధిరా వినయంగా అతని ముందు నుంచొని, మాస్టర్, మీరు ఈ సిటీకి వస్తున్నారని నాకు తెలియదు. అందుకే నేను ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయాను. ఈ కొంచెం టైంలో దొరికిన దానిని మీకు ఆహారంగా పెట్టవలసి వస్తుంది. నన్ను క్షమించండి అని అన్నాడు. ఏం పర్వాలేదు అంటూనే సాగర్ తన ప్లేట్లోని ఫుడ్ తినడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత హఠాత్తుగా తలపైకెత్తి అధిరా వైపు చూసి, ఇంతకీ నువ్వు తిన్నావా లేదా? లేదంటే నాతో కూర్చొని భోజనం చెయ్యి అని కూల్గా పిలిచాడు. కాని అధిరా భయంగా, లేదు, ముందు మీరు భోజనం చేయండి, నేను డోర్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాను, ఏదైనా అవసరమైతే వెంటనే పిలవండి అని హడావుడిగా చెప్పి గబగబా బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సాగర్ కడుపు నిండా భోంచేశాడు. ఇక అక్కడి నుండి బయలుదేరడానికి ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి అనుకున్నాడు సాగర్. కాని ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఉన్న వైన్ బాటిల్ పై అతని చూపు నిలిచిపోయింది. దాంతో సాగర్ వెంటనే ఆ వైన్ బాటిల్ ఓపెన్ చేసి అతనికి ఒక బ్లాక్ బాక్స్ లో దొరికిన పౌడర్ ని వైన్ బాటిల్లో పోసి దానిని కొంచెం సేపు అటూ ఇటూ కదిలించాడు. ఆ తర్వాత డోర్ వైపు చూసి, ఎవరక్కడా అని అన్నాడు. వెంటనే ఆ తలుపు తోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి సాగర్ ముందు నుంచొని, ఏం కావాలి మాస్టర్ అని గౌరవంగా అడిగాడు అధిరా. నాకేం అవసరం లేదు, కానీ
నేనిక్కడికి అనుకోకుండా రావడం వల్ల ఇక్కడ ఉన్న మన వాళ్ళు ఎవరికీ ఏమీ తీసుకురాలేకపోయాను. అందుకే ఈ వైన్ బాటిల్ను ఇక్కడున్న మన వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇవ్వండి అంటూ తన చేతిలోని బాటిల్ అధిరా ముందు పెట్టాడు. థ్యాంక్యూ మాస్టర్. అయినా ఏదైనా సంతోషకరమైన విషయం ఉంటేనే మీరు మన వాళ్ళని డ్రింక్ చేయమని చెప్తారు అని అంటూ సాగర్ సంతోషానికి కారణమేంటో తెలుసుకోవాలని ప్రయత్నించాడు అధిరా. ఆ మాటకు సాగర్ కళ్ళెత్తి చూసి, అంటే నేను రావడం ముఖ్యమైన విషయం కాదా అని అన్నాడు. ఆ మాట వినగానే అధిరా హడావుడిగా, మీరు రావడం చాలా గొప్ప విషయం మాస్టర్. మేమంతా మిమ్మల్ని చూసి చాలా సంతోషపడుతున్నాం అని సాగర్ని పొగుడుతూ చెప్పాడు. మరి అలాంటప్పుడు నువ్వింకా ఇక్కడే నుంచొని ఏం చేస్తున్నావు? చూస్తుంటే ఈ వైను నీ మనుషులందరికీ పంచకుండా ఒక్కడివే ఖాళీ చేయాలని ఆలోచిస్తున్నట్లున్నావు అని నవ్వుతూ అన్నాడు సాగర్. ఆ మాటకు అధిరా వెంటనే కదిలి, లేదు మాస్టర్, ఈ వైన్ మన వాళ్ళందరికీ ఇస్తాను అని చెప్పి ఆ గది నుండి హడావుడిగా బయటకు వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడు సాగర్ ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, వీళ్లంతా ఈ వైన్ తాగితే త్వరగా ఆఫీసర్ జ్యోతిని ఇక్కడి నుంచి రక్షించే అవకాశం ఉంటుంది అని అనుకున్నాడు. కాని అతని మనసులో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. దాంతో అతను తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూసుకుంటూ, అసలు ఈ ఉంగరం గౌతమ్ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ రింగ్ కి చాలా గొప్ప అధికారం ఉందని ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. కానీ గౌతమ్ కి ఈ ఐరన్ ఈవిల్ అలయన్స్ కి మధ్య సంబంధమేంటి అని అనుకున్నాడు. కాని ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడం కన్నా ముందు అక్కడి నుండి బయటపడటమే ముఖ్యమని అనుకున్నాడు. అలా జరగాలంటే అతను పంపించిన ఒక వైన్ బాటిల్తో కుదరదన్న సాగర్ వెంటనే అక్కడ కబోర్డ్లో ఉన్న మిగతా వైన్ బాటిల్స్ ని కూడా తీసి అందులో కూడా ఆ పౌడర్ పోశాడు. ఆ తర్వాత బయట ఉన్న వ్యక్తులను లోపలికి పిలిచాడు. సాగర్ పిలవగానే హడావుడిగా లోపలికి వచ్చిన వ్యక్తులు, మీకేమైనా కావాలా సార్ అని అడిగారు. నాకేమీ అవసరం లేదు, కానీ మీరంతా ఉదయం నుంచి చాలా కష్టపడుతున్నారు. చూస్తుంటే మీ లైఫ్ చాలా కష్టంగా ఉంటుందని అర్థమవుతుంది. అందుకే ఈరోజు మీరంతా ఈ వైన్ తీసుకుని సంతోషంగా ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. ఆ మాట వినగానే వాళ్ళందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతవరకు అధిరా కూడా వాళ్ళందరికీ ఎప్పుడూ అలా వైన్ ఇచ్చింది లేదు. దాంతో వాళ్ళంతా సాగర్ వైపు కృతజ్ఞతతో చూస్తూ, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం మాస్టర్ అని ఉద్వేగంగా చెప్పారు. సరే సరే, ముందు వెళ్లి తాగి ఎంజాయ్ చేయండి అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు సాగర్. దాంతో వాళ్ళంతా ఉత్సాహంగా అక్కడి నుంచి బయటకు వెళ్లారు. కాసేపటికి సాగర్ ఇచ్చిన వైన్ బాటిల్స్ మొత్తం ఖాళీ చేసిన అధిరా మనుషులు ఎక్కడి వాళ్ళు అక్కడే పడిపోయారు. అప్పుడు సాగర్ గది నుండి నెమ్మదిగా బయటకు వచ్చి ఆఫీసర్ జ్యోతి దగ్గరికి వెళ్లాడు. అప్పుడు జ్యోతి అతన్ని అయోమయంగా చూస్తూ, సాగర్ గారు, అసలేం జరుగుతుంది? వాళ్ళంతా మిమ్మల్ని మాస్టర్ అని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగింది. ఏమో నాక్కూడా తెలియదు, బహుశా నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నారేమో అని తలగోక్కుంటూ చెప్పాడు సాగర్. నాకు తెలుసు, వాళ్ళంతా ఏదో పొరపాటుగా నిన్ను మాస్టర్ అని అనుకున్నారు. కానీ నీలాంటి పనికిరానివాడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు అని దూరం నుండి పెద్దగా అన్నాడు రాజీవ్. ఆ మాటలు విని తల తిప్పి చూశాడు సాగర్. అప్పటికే రాజీవ్ పరిస్థితి ఏం బాలేదు. అతని ముఖమంతా అధిరా మనుషులు కొట్టిన దెబ్బలతో వాచిపోయి ఉంది. రక్తపు మరకలు కూడా ఉన్నాయి. చూస్తుంటే అతన్ని కనికరం లేకుండా చితక్కొట్టినట్లు అర్థమవుతుంది. వాళ్ళు అతన్ని బాగా కొట్టిన తర్వాత పక్కనే ఉన్న మరొక ఐరన్ బోన్లో పడేశారు. సాగర్ అతని మాటలు విని కూడా అతని గురించి పట్టించుకోనట్లుగా తల పక్కకు తిప్పుకున్నాడు. అప్పుడు జ్యోతి, ముందు త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించాలి, లేదంటే వాళ్ళు మళ్ళీ స్పృహలోకి వచ్చి మనల్ని ఇక్కడే అడ్డుకుంటారు అని చెప్పింది. కంగారేమీ లేదు, మనం నిదానంగా వెళ్ళొచ్చు అని అన్నాడు సాగర్. ఆ మాట విని ఆఫీసర్ జ్యోతి అయోమయంగా చూసింది. అధిరా నుండి తప్పించుకోవడానికి సాగర్ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? సాగర్ దగ్గర ఉన్న రింగ్ అతన్ని ఏ పరిస్థితుల్లోకి తీసుకువెళ్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.